వీళ్ళు చెప్పిన అబద్ధం వల్ల నేను బాధపడుండొచ్చు, కానీ నష్టపోయింది మాత్రం మీరేనమ్మా. వీళ్ళకి ఏ శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి. నన్ను అడిగితే ఇలాంటి పని చేసిన వీళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు, ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. అందుకే వీళ్ళకి వెయ్యాల్సిన శిక్ష ఈ ఇంట్లోంచి పంపించడమే అని చెప్తానమ్మా. బో నాకు కావాల్సింది నీకు శిక్ష పడడము, నువ్వు బాధపడ్డము కాదు నిషి. నువ్వు చేసిన తప్పు తెలుసుకోవడం, నువ్వు కుదురుగా ఉండడం. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఇక్కడ ఎంతమంది బాధపడ్డారో ఆ బాధ ఈరోజు నీకు అర్థమవ్వాలి. ఇప్పటికైనా నువ్వు చేసింది తప్పని, ఇలాంటి విషయంలో అసలు అబద్ధమే చెప్పకూడదని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని, పంతానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని నీకు అర్థమైందనుకుంటున్నాను. నువ్వు చెప్పిన అబద్ధం వల్ల ఇక్కడ అందరికంటే ఎక్కువ బాధపడింది మావయ్య గారు కాబట్టి వెళ్ళాయనకి సారీ చెప్పు. నాకదే చాలు. ఇంకోసారి ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు. అమ్మి నిషి, క్షమాపణలు చెప్పేయమ్మి. చెప్పు నిషి. సారీ చెప్పు. సారీ మావయ్య. నువ్వు చేసిన ఈ పని వల్ల బాధపడింది నేనే అయినా ఎక్కువ అవమానపడింది జగదాత్రి, కేదార్. వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు, వాళ్ళకు కూడా క్షమాపణ. చెప్పేయమ్మి. సారీ. అమ్మి, అమ్మి చేసిన చిన్న తప్పుకి అందరు కలిసి నిషికను ఏడిపించారు కదా బా. ఏంది బా ఇది? సొంత మనుషుల మీద పక్కబడతారా ఎవరైనా? నిషి, అమ్మి నిషి. నిషిక తరపున నేను కూడా క్షమాపణ చెప్తున్నాను బావగారు. అయ్యో, జరిగిన దాంట్లో నిషిక తప్పు ఎంతుందో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడిన మా అందరి తప్పు కూడా అంతే ఉంది బావగారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తిన్నగా ఉంటుందని ఆశపడటం తప్ప ఇంకేం చేస్తాం బావగారు. వెళ్ళొస్తాను బావగారు. మంచిది. నాన్నని కారెక్కి చూస్తాను మావయ్య గారు. అలాగేనమ్మా.